ఆర్థిక సలహా మండలితో మోదీ కీలక భేటీ. దేశ ఆర్థిక వృద్ధి, వాణిజ్య విధానంపై చర్చ. మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న అభిజిత్ దీప్కే. బీహార్ ప్రభుత్వ తీరుపై రోహిణి ఆచార్య ఆగ్రహం, భద్రత నిరాకరణ. పట్నాలో లాలు ఇంటి ముందు కర్రలతో ఆర్జేడీ కార్యకర్తల కాపల. కర్ణాటకలో చల్లారిన శాఖల కేటాయింపు చిచ్చు. రామలింగారెడ్డితో సీఎం డీకే భేటీ, సమస్య సద్దుమణిగిందని వెల్లడి. ఢిల్లీ మాలవీయ నగర్ హోటల్ అగ్ని ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు. కుక్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ. సీఎంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. 45 రోజులుగా వడ్లు కొనడం లేదని హరీష్ రావు ఆగ్రహం. రేవంత్ విజనరీ కాదు, మిషనరీ లీడర్. కాంగ్రెస్ వల్లే పాలమూరు ఎడారిగా మారిందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చేప ప్రసాదంలో మెడిసిన్ లేదంటున్న జన విజ్ఞాన వేదిక. రోగుల అమాయకత్వంతో బత్తిన కుటుంబం ఆడుకుంటోందని ఆరోపణ. 2 ఏళ్లలో ఎంత సంపద సృష్టించారో చంద్రబాబు చెప్పాలి. మహానాడులో ప్రజలకు ఉపయోగపడే అంశమే లేదన్న రాచమల్లు. దేవాలయాల భూములను రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సర్కార్ కుట్రలు చేస్తోందన్న పోతిన మహేష్. గద్వాల్ జిల్లా కేటిదొడ్డిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మిస్తామన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్. హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ కవచ్. 5,000 మంది సిబ్బందితో తనిఖీలు, పాల్గొన్న సిపి సజ్జనార్. భారత్పై ఆంక్షలతో పశ్చిమ దేశాలకే నష్టం. ఇండియా స్వేచ్ఛాయుత వాణిజ్యం చేస్తోందన్న పుతిన్.